అన్నీ మంచి విషయాలు తెలుసుకుందాం. మీకు బాగా రక్తం పట్టాలంటే తినవలసిన పదార్థాల గురించి తెలుసుకుందాం. కాకపోతే ఇక్కడ నాకు హెల్త్ బాగలేదు కదా, డాక్టర్ గారు చెప్పిన ఫుడ్ గురించి చెప్తున్నాను. రక్తం బాగా పట్టడానికి, ఒంట్లో రక్తం ఎక్కడానికి ఇప్పుడు ఎండాకాలం కూడా కొన్ని విషయాలు అంటే ఏమి చలవ చేయడానికి తీసుకోవాల్సింది కూడా చెప్తాను. ఓకేనా? ప్రతిరోజు ఖర్జూరాలు తినాలి. ఓకేనా? గోంగూర ఎక్కువగా తినాలి. బీట్రూట్, క్యారెట్, నువ్వులు, ఓకే, తోటకూర, పచ్చల కూర తినాలి. గుడ్లు, పాలు తీసుకోవాలి. ఓకేనా? దానిమ్మ పండు కూడా, యాపిల్ తినాలి. ఓకేనా? బెల్లము, ఎండు ఖర్జూరాలు తినాలి. ఎండు ద్రాక్ష కూడా తినాలి. ఓకేనా? పప్పాయి పండు తినాలి. బెల్లము, పల్లీలు కలిపి తినాలన్నమాట. ఓకేనా? బెల్లము, కొబ్బరి కలిపింది కూడా తినాలి. ఒక ఉండలాగా తయారు చేసుకొని తినాలి. ఓకేనా? ఇది కూడా బెల్లము, పల్లీలు ఒక ఉండలాగా తయారు చేసుకొని తినాలి. ఓకేనా? ఇప్పుడు ఎండాకాలంకి కొబ్బరి బొండాలు, మామిడికాయలు, ఓకేనా, ఇంకా బార్లీ నీరు, అది మజ్జిగ, పెరుగన్నం కూడా, ఓకేనా, ఎక్కువగా చలవ చేసే వస్తువులు తీసుకోవాలి. ఇప్పుడు తర్బూజా గట్రా తినకండి. దానికి ఇంజెక్షన్స్ వేస్తున్నారు కానీ చూపిస్తున్నారు. ఒక్క దగ్గరే వేస్తే అక్కడ మాత్రమే రెడ్ కలర్ వస్తుంది అంటున్నారు కానీ కాదు. దానివల్ల కూడా మీకు అక్కడ మాత్రమే వచ్చిన లోపలంతా వ్యాపిస్తుంది. దానివల్ల మీకు ప్రాబ్లం అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు అది తినొద్దు. పప్పు అయితే ఎండాకాలం కాబట్టి కొంచెం బాగా హీట్ చేస్తుంది. మెంతులు నానబెట్టుకొని తినండి. సబ్జా గింజలు కూడా తినండి, మీకు బాగుంటుంది. ఇంకా ఏమైనా మర్చిపోయినా నిమ్మకాయ నీళ్ళు, ఇంకా ఆరెంజ్, ఇది చలవ చేస్తుంది అన్నమాట. నారింజ, ఓకేనా, బత్తాయి పండు, ఓకేనా, ఇవి అరటిపళ్ళు కూడా తీసుకోండి. ఓకేనా? ఇవంతా చలవ చేస్తుంది అన్నమాట. ఈ లస్సీ కూడా తాగండి, చేసుకొని కొంచెం చల్లగా ఉంటుంది. ఇంకా బాగా ఎండలు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. మే 4 నుంచి 29 వరకు మీకు అగ్నికత్తులు, రోణికత్తులు అనేవి విపరీతంగా ఎండలు ఎక్కువైపోతాయి అన్నమాట. జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఇవన్నీ తీసుకోండి, చలవ చేసినవి తీసుకోండి. ఒంటి హీట్ చేయదు. ఓకేనా? మీరు బయటికి వెళ్ళేటప్పుడు వైట్ కలర్ డ్రెస్ అయినా, వైట్ కలర్ మగవాళ్ళైతే షర్టు వేసుకోండి. ఇది మీకు ఎండ ప్రెజర్ అనేది ఒంటి మీద అంతగా పడదు. బయటికి వెళ్ళేటప్పుడు టోపీ పెట్టుకోండి. ఓకేనా? ఇవన్నమాట. ఇవన్నీ చెప్పాను జాగ్రత్తలు. ఓకే, అయితే మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం.